మార్చ్ 27 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. హుబ్బళ్ళి విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్లాటినం గౌరవాన్ని గెలుచుకుంది. 6 మిలియన్ల కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉన్న విమానాశ్రయాలలో స్థిరమైన ఇంధన పద్ధతుల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచినందుకు కర్ణాటకలోని హుబ్బళ్ళి విమానాశ్రయానికి ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2025 కింద అత్యున్నత గౌరవమైన ప్లాటినం గుర్తింపు లభించింది. ఏఏఐ ద్వారా నిర్వహించబడుతున్న ఈ విమానాశ్రయం యొక్క గుర్తింపు దాని వినూత్నమైన 8MW సౌర విద్యుత్ ప్లాంటు డిసెంబర్ 2022లో ప్రారంభించబడింది దీని నుండి వచ్చింది. ఇది హుబ్బళ్ళి, బెళగావి మరియు మైసూరు విమానాశ్రయాలకు క్లీన్ ఎనర్జీని సరఫరా చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను సుమారు 2,15,000 టన్నులు తగ్గిస్తుంది మరియు భారతదేశం యొక్క నికర, సున్నా మరియు పర్యావరణ అనుకూల విమానయాన లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. భారత్, ఫ్రాన్స్ రఫేల్ ఎంజెట్ ఒప్పందం తుది రూపం దాల్చనుంది. భారతదేశ నావికాదళ విమానయానాన్ని మెరుగుపరచడానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ ఏప్రిల్ 28, 2025న 26 రాఫెల్ మెరైన్ జెట్లు, 22 సింగిల్ సీటర్లు మరియు 4 ట్విన్ సీటర్ ట్రైనర్ల కోసం 63,000 కోట్ల విలువైన G2G ఒప్పందాన్ని ఖరారు చేయనున్నాయి. స్వదేశీ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ సిద్ధమయ్యే వరకు సామర్థ్య అంతరాన్ని తగ్గిస్తూ ఈ జెట్లు ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంతులలో మోహరించబడతాయి. డెలివరీలు 3.5 సంవత్సరాలలో ప్రారంభమవుతాయి. పూర్తి డెలివరీ 6.5 సంవత్సరాల్లో జరుగుతుంది. ఇది భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ముంబైకి చెందిన చిత్ర నిర్మాత పాయల్ కపాడియాకు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును ప్రదానం చేసింది. ముంబైలోని ఫ్రెంచ్ కాన్సులేట్లో జరిగిన ఈ వేడుక సినిమాకు ఆమె చేసిన గణనీయమైన కృషిని గుర్తిస్తుంది. కపాడియా నటించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఆమె కెరీర్లో కొత్త పురోగమనాన్ని సృష్టించింది. ఈ చిత్రం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది మరియు గోల్డెన్ గ్లోబ్కు నామినేట్ చేయబడింది. ఆమె మునుపటి రచనలు ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ మరియు ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ కూడా అంతర్జాతీయ ప్రశంసలను పొందాయి. ఈ గౌరవాన్ని అందుకున్న అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి భారతీయ ప్రముఖుల జాబితాలో కపాడియా కూడా చేరారు. మే 1, 2025 నుండి ప్రారంభమయ్యే 5 ఏళ్ల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూర్తి సమయంగా అనంత్ అంబానీ నియమితులయ్యారు. ఇది తరాల నాయకత్వ పరివర్తనలో కీలక అడుగును సూచిస్తుంది. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన అనంత్ ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మరియు గ్రీన్ ఎనర్జీ చొరవలపై దృష్టి సారించి RIL యొక్క ఎనర్జీ వర్టికల్కు నాయకత్వం వహిస్తున్నారు. అంబానీ తోబుట్టువులలో ఇషా మరియు ఆకాష్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. RILలో ఎగ్జిక్యూటివ్ పాత్రను చేపట్టిన మొదటి వ్యక్తి ఆయన మరియు జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ మరియు రిలయన్స్ ఫౌండేషన్లలో బోర్డు పదవులను కూడా కలిగి ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఇన్లాండ్ వాటర్వేస్లో రికార్డు స్థాయిలో 145.5 MMT కార్గో కదలికను సాధించింది. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో 18.1 MMT నుండి పెరిగింది. ఇది 20.86% CAGRను ప్రతిబింబిస్తుంది. ఇది 5 నుండి 111 జాతీయ జలమార్గాలకు విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, MMTలు, IMTలు మరియు లాడిస్, రిస్, పానీ, MIRS వంటి డిజిటల్ సాధనాల ద్వారా నడిచింది. ముఖ్యమైన సంస్కరణలలో జల్వాహక్ పథకం 95.42 కోట్లు, 35% సబ్సిడీ, టన్నుల పన్ను పొడిగింపు, గ్రీన్ వెజల్స్ స్వీకరణ మరియు ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గంలో విజయం ఉన్నాయి. ఇవి
స్థిరమైన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కోసం భారతదేశం యొక్క ప్రోత్సాహాన్ని ప్రదర్శిస్తాయి. మెగ్నీషియం హైడ్రైడ్ ఆధారిత ఫ్యూజన్ని ఉపయోగించి చైనా ఫిస్సైల్ ఫ్రీ హైడ్రోజన్ బాంబును పరీక్షించడం అణ్వాయుధాలలో ఒక సమూల మార్పును సూచిస్తుంది. సాంప్రదాయ యురేనియం ప్లూటోనియం విచ్చిత్తిని దాటవేసి జడత్వ నిర్బంధ సంలీనం మరియు అయస్కాంత సంపీడనంలను ఉపయోగించుకుంటుంది. ఇది తీవ్రమైన ఆయుధ నియంత్రణ, విస్తరణ మరియు చట్టపరమైన సవాళ్లను లేవనెత్తుతుంది, ఎందుకంటే ఇది ఎన్పిటి మరియు సిటిబిటి నిర్వచనాలను అధిగమిస్తుంది. తక్కువ రేడియేషన్ సంతకాలు మరియు ద్వంద్వ వినియోగ సాంకేతికతలతో ఇటువంటి ఆయుధాలు రహస్య అసమాన యుద్ధ ప్రమాదాలను కలిగిస్తాయి. నిపుణులు ప్రపంచ ఒప్పంద సంస్కరణలను ఐఏఇఏ కింద ఫ్యూజన్ వెపన్స్ వెరిఫికేషన్ బాడీ ఏర్పాటును కోరుతున్నారు మరియు భారతదేశం గుర్తింపును పెంచుకోవాలి మరియు తదనుగుణంగా దాని వ్యూహాత్మక నిరోధాన్ని స్వీకరించాలి. ది బుల్సీ గెలాక్సీ 9 ఉంగరాలతో కూడిన కాస్మిక్ మార్వెల్. మీనరాశిలో 567 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బుల్సే గెలాక్సీ పాలపుంత కంటే 2.5 రెట్లు పెద్దదిగా 2,50,000 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉన్న ఒక పెద్ద దీర్ఘవృత్తాకార గెలాక్సీ. ఇది అపూర్వమైన 9 ప్రకాశించే నక్షత్ర వలయాలను కలిగి ఉంది. ఇది 50 మిలియన్ సంవత్సరాల క్రితం నీలి మరుగుజ్జు గెలాక్సీ దాని కేంద్రంతో ఢీకొన్న తర్వాత ఏర్పడి ఉండవచ్చు. ఇది అలల ప్రభావాలను మరియు కొత్త నక్షత్ర నిర్మాణాన్ని ప్రేరేపిస్తుంది. డాక్టర్ జితేంద్ర సింగ్ బెంగళూరులోని బ్రిక్ ఇన్స్టెమ్ సందర్శన సందర్భంగా హైలైట్ చేయబడినట్లుగా బ్రిక్ ఇన్స్టెమ్ మరియు సిఎంసి వెల్లూరు నేతృత్వంలో హిమోఫిలియాకు మొట్టమొదటి మానవ జన్యు చికిత్స పరీక్షతో భారతదేశం ఒక పెద్ద వైద్య పురోగతిని సాధించింది. బయోటెక్నాలజీని జాతీయ స్తంభంగా నొక్కి చెబుతూ 2024 నాటికి ఈ రంగం $165.7 బిలియన్లకు వేగంగా పెరుగుతుందని, 10,000 స్టార్టప్లు, యాంటీవైరల్ మాస్కులు మరియు కిసాన్ కవచ్ వంటి ఆవిష్కరణలు మరియు బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ మరియు క్రియేట్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాల ద్వారా ఈ రంగం వేగంగా పెరుగుతుందని ఆయన గుర్తించారు. కీలకమైన సంస్కరణలలో బయో-E3 విధానం మరియు బయోటెక్నాలజీ పరిశోధన మరియు ఆవిష్కరణ మండలి బ్రిక్ ఏర్పాటు ఉన్నాయి. స్కామ్జెట్ కంబస్టర్ పరీక్షతో డిఆర్డిఓ ప్రధాన హైపర్సోనిక్ టైక్ మైలురాయిని సాధించింది. భారతదేశ హైపర్సోనిక్ ఆయుధ కార్యక్రమానికి ఒక పెద్ద ముందడుగుగా డిఆర్డిఎల్ ఏప్రిల్ 25, 2025న హైదరాబాద్లోని స్కామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో యాక్టివ్ కూల్డ్ స్కామ్జెట్ సబ్స్కేల్ కంబస్టర్ యొక్క 1000+ రెండవ గ్రౌండ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. మాక్ 5 కంటే ఎక్కువ వేగాన్ని సాధించగల గాలి శ్వాస స్కామ్జెట్ ఇంజిన్ యొక్క ఈ దీర్ఘకాలిక పరీక్ష భవిష్యత్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు కీలక సాంకేతికతలను ధృవీకరిస్తుంది మరియు స్వదేశీ రక్షణ సామర్థ్యాలలో ముందడుగును సూచిస్తుంది. దీనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం యొక్క అధునాతన పరిశోధన నిబద్ధతకు నిదర్శనంగా అభివర్ణించారు. భారతదేశం తన అణు విద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడులను అనుమతించనుంది. ఇది స్వచ్ఛమైన శక్తిని పెంచడానికి, బొగ్గు ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు కార్బన్ తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రధాన విధాన మార్పును సూచిస్తుంది. 2025 వర్షాకాల సమావేశాల నాటికి పౌర అణు నష్టబాధిత చట్టం 2010 మరియు అణుశక్తి చట్టం 1960లను సవరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా విదేశీ మరియు ప్రైవేట్ సంస్థలు అణు సౌకర్యాలను పెట్టుబడి పెట్టడానికి, నిర్మించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 2047 నాటికి అణు సామర్థ్యాన్ని 8GW నుండి 100 GW విస్తరించాలనే భారతదేశ లక్ష్యానికి ఈ చర్య మద్దతు ఇస్తుంది. వెస్టింగ్ హౌస్, GE, హిటాచీ, EDF మరియు రోసాటమ్ వంటి ప్రపంచ ఆటగాళ్లు మరియు రిలయన్స్, టాటా, అదానీ మరియు వేదాంత వంటి విదేశీ దిగ్గజాలు
దాదాపు $26 బిలియన్ల పెట్టుబడి పెట్టవచ్చు. స్పగెట్టి బౌల్ దృగ్విషయం అంటే ఏమిటి? 1995లో ఆర్థికవేత్త జగదీష్ భగవతి రూపొందించిన స్పగెట్టి బౌల్ దృగ్విషయం ప్రపంచ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి బదులుగా క్లిష్టతరం చేసే, గందరగోళపరిచే, అతివ్యాప్తి చెందుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నెట్వర్క్ను వివరిస్తుంది. ప్రతి ఒప్పందంలో వేర్వేరు మూల నియమాలు కారణంగా ఈ చిక్కుబడ్డ వ్యవస్థ బహుళ FTAలను నావిగేట్ చేసే వ్యాపారాలకు అసమర్థతలు మరియు సవాళ్లను సృష్టిస్తుంది. ముత్తయి గోవింద శంకర నారాయణన్ 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతీయ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తి అయిన MGS నారాయణన్ 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఆగస్టు 20, 1932న కేరళలోని పొన్నానిలో జన్మించిన ఆయన కేరళ ప్రాచీన మరియు మధ్యయుగ చరిత్ర మరియు విస్తృత దక్షిణ భారత చరిత్ర అధ్యయనానికి లోతైన కృషి చేశారు. నారాయణన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్య కార్యదర్శిగా మరియు తరువాత చైర్మన్గా పనిచేశారు మరియు కాలికట్ విశ్వవిద్యాలయంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. దాని పరిశోధన మరియు విద్యా నైపుణ్యాన్ని బలోపేతం చేశారు. నాసా యొక్క క్వాంటమ్ గ్రావిటీ గ్రేడియోమీటర్ పాత్ఫైండర్ ప్రెసిషన్ గ్రావిటీ మ్యాపింగ్ యొక్క కొత్త యుగం. నాసా క్వాంటమ్ గ్రావిటీ గ్రేడియోమీటర్ పాత్ఫైండర్ను అభివృద్ధి చేస్తుంది. ఇది ఒక కాంపాక్ట్ 125 కిలోలు మరియు అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సార్. ఇది సాంప్రదాయ పద్ధతుల కంటే 10 రెట్లు ఎక్కువ ఖచ్చితత్వంతో భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్ చేస్తుంది. అంతరిక్ష విస్తరణ కోసం రూపొందించబడిన QGGPF కదిలే నీరు, భూకంపాలు మరియు ఖనిజ నిక్షేపాలు వంటి భూగర్భ లక్షణాలతో అనుసంధానించబడిన చిన్న గురుత్వాకర్షణ మార్పులను గుర్తిస్తుంది. ఈ దశాబ్దం చివరి నాటికి అంతరిక్ష పరీక్షలను లక్ష్యంగా చేసుకుంటుంది.